హరి ఓం మాతా పితృ గురుదేవ్యో నమః. మనం ఈ వీడియోలో అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధుల నుండి రక్షణ పొందడానికి, అట్లాగే మన శరీరంలో మంచి రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవడానికి ఆచరించవలసినటువంటి చిన్న ప్రక్రియలు, స్మరించుకోవలసిన చిన్న నామాల గురించి వివరంగా తెలుసుకుందాము. ఆరోగ్యం భాస్కరాదిచ్చేత్ అని మన పురాణాలన్నీ కూడా తెలియజేస్తున్నాయి. అంటే సృష్టిలోని ప్రతి జీవికి జీవకారకుడు ఆ సూర్య భగవానుడు. అంటే ప్రతి జీవి కూడా తనలోని జీవానికి సూర్య భగవానుడి మీద ఆధారపడి ఉన్నాయి. సూర్య భగవానుడే ప్రతి జీవిలో జీవానికి కారణభూతుడై ఉన్నాడు అన్నమాట. ఆ సూర్య భగవాను నుంచి ఉభయ సంధ్యలలో, అంటే సూర్యోదయ కాలంలో, సూర్యాస్తమయ కాలంలో వచ్చే కిరణాలు మన శరీరానికి మంచి శక్తిని ఇస్తాయి. అట్లాగే మన శరీరంలో రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింపజేస్తాయి. కాబట్టి ఈ సమయాల్లో మనం సూర్య నమస్కారాలు ఆచరించడం వల్ల దీర్ఘకాలిక రోగాల బారి నుండి మనం రక్షణ పొందవచ్చు. అట్లాగే రోగనిరోధక శక్తిని కూడా పెంపొందింపజేసుకోవచ్చు అనమాట. ఈ సూర్య నమస్కారాలు అందరూ చేయడానికి అవకాశం లేని వారు కనీసం సూర్య భగవాన్ యొక్క స్తోత్రాలు, మంత్రాలు అనగా ఆదిత్య హృదయము, సూర్యాష్టకము ఇలాంటివైనా స్మరించుకోవడం వల్ల కూడా మనం మంచి ఫలితాలను పొందవచ్చు. ఇవి కూడా అవకాశం లేనప్పుడు కనీసం మనం ప్రతిరోజు, ప్రత్యేకించి ఆదివారం సూర్యోదయ కాలంలో, అంటే సూర్య భగవాను యొక్క ఆధిపత్యం ఉండే సూర్యహోరతో మొదలయ్యే ఆదివారం రోజు ఆ సూర్యోదయ సమయంలో, ప్రతిరోజు సూర్యోదయ సమయంలోనూ కూడాను ఆ సూర్య భగవాను యొక్క ద్వాదశ నామాలను స్మరించుకోవడం వల్ల కూడా మనం అంత మంచి శుభ ఫలితాలు పొందగలుగుతాం. కాబట్టి అటువంటి ఆ సూర్య భగవానుని ద్వాదశ ఆదిత్య నామావళిగా చెప్పబడే ఆ 12 నామాలు ఒకసారి వివరంగా తెలుసుకుందాము. ఓం మిత్రాయ నమః, ఓం రవయే నమః, ఓం సూర్యాయ నమః, ఓం భానవే నమః, ఓం ఖగాయ నమః, ఓం పూష్ణే నమః, ఓం హిరణ్యగర్భాయ నమః, ఓం మరీచయే నమః, ఓం ఆదిత్యాయ నమః, ఓం సవిత్రే నమః, ఓం అర్కాయ నమః, ఓం భాస్కరాయ నమః. ఇలా ఈ ద్వాదశ నామాలు యథాశక్తి మనము సూర్యోదయ కాలంలో ప్రతిరోజు స్మరించుకోవడం వలన ఆ సూర్య భగవాను యొక్క శక్తిని పుష్కలంగా పొందిన వారమై మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందింపజేసుకొని అనేక రకాల దీర్ఘకాలిక రోగాలను దూరం చేసుకోగలుగుతాం. కాబట్టి ప్రతిరోజు యథాశక్తి ఈ సూర్య ద్వాదశ నామావళిని స్మరిస్తూ మంచి శుభ ఫలితాలు పొందుతారని ఆశిస్తూ మీ ఆర్ వేణుగోపాల్. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావతీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి.